మనం ఒక కొత్త విషయాన్ని ఈ కృత్యం ద్వారా తెలుసుకుందాం. ఈ కృత్యాన్ని చేయడానికి మన దగ్గర 2 బీకర్లు ఉన్నాయి. ఈ బీకర్లలో ఒకదాన్ని ఏ అనుకుంటున్నాం, ఇంకొక దాన్ని బి అనుకుంటున్నాం. ఏ అనే దాంట్లో చల్లటి నీటిని తీసుకోవాలి, బి అనే దాంతో మనం వేడి నీటిని తీసుకుంటున్నాం. అలాగే నా దగ్గర సాఫ్రాన్ అనే కలర్ కూడా ఉంది. దీన్ని చెక్ చేయడానికి నా దగ్గర 2 థర్మామీటర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ థర్మామీటర్స్ ఇందులో ఉంచి చూద్దాం. ఇప్పుడు చూద్దాం. చల్లటి నీటిలో థర్మామీటర్ 30 డిగ్రీస్ చూపిస్తుంది. అదే వేడి నీటిలో థర్మామీటర్ 50 డిగ్రీస్ చూపిస్తుంది. అంటే ఇవి చల్లటి నీళ్ళు, ఇవి వేడి నీళ్ళు. ఇప్పుడు మీరు బాగా గమనించండి. నేను ఈ 2 డ్రాపర్ల సహాయంతో చల్లని నీరు మరియు వేడి నీరులోకి ఒక్కొక్క డ్రాప్ కలర్ వేస్తున్నాను. గమనించండి. ఏ బీకర్లో కలర్ అనేది ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందో గమనించండి. గమనించారా? ఏ బీకర్లో కంటే బీ బీకర్లో కలర్ అనేది ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకో చెప్పగలరా? చల్లని నీటి కంటే వేడి నీటిలో అణువులు అనేవి వేగంగా కదులుతుంటాయి. కాబట్టి బీ బీకర్లో కలర్ అనేది ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది. ఈ దృగ్విషయాన్ని ఏమంటారో మీకు తెలుసా? ఈ విషయాన్నే విసరణ అంటారు. అంటే ఈ ప్రక్రియలో అణువులు అధిక గాఢత ప్రదేశం నుండి అల్ప గాఢత గల ప్రదేశంలోకి ప్రసరిస్తాయి. థ్యాంక్ యూ. తర్వాత కృత్యంలో మళ్ళీ కలుసుకుందాం.